రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అంటే ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేవి. అటువంటి చోట అవినీతి అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఆదాయం తీసుకొస్తూ అవినీతికి అడ్డాగా మారిన జడ్చర్ల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏసీబీ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారుల విచారణలో భారీగా అవినీతి బాగోతాలు బయటపడినట్టు తెలుస్తోంది. అక్రమ వసూళ్లు, అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా పేరుగాంచిన జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పనితీరుపై అనేక ఆరోపణలు, విమర్శలున్నాయి. ఇక్కడ పనిచేసిన వారంతా కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టుకుంటున్నారనే ప్రచారం ఉంది. దీంతో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ పోస్టుకి ఆ శాఖలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2 జాతీయ రహదారుల మధ్య ఉండడం, పెద్ద ఎత్తున వెంచర్లు ఉండడం ఇందుకు కారణం. ఇక్కడ అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఏసీబీ అధికారుల దాడులతో జడ్చర్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇన్ని రోజులకు ఏసీబీ దృష్టి సారించడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణ తనిఖీలు అని అధికారులు చెప్తున్నా ఫిర్యాదులు వెల్లువెత్తడం కారణంగానే దాడులు చేశారనే చర్చ జరుగుతోంది. ఏసీబీ దాడులతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఒక్కసారిగా కలతప్పినట్లయింది. నిత్యం డాక్యుమెంట్ రైటర్లు, పైరవీకారులతో సందడిగా ఉండే కార్యాలయం బోసిపోయి కనిపించింది. డాక్యుమెంట్ తయారు చేసే దుకాణాలు కూడా మూసివేసి నిర్వాహకులు పరారయ్యారు. ఆ రోజు డిఎస్పీ గారు వచ్చి మేము ఏసీబీ ఆఫీస్ నుంచి వచ్చినాము, మేము సర్ప్రైజ్ చేసినాం మీ ఆఫీస్ అని చెప్పారు. అది తెలియదు సార్. మనకి తనిఖీలు అంటే ఉన్న రికార్డ్స్ అన్ని చెక్ చేసినారు, కరెక్ట్గా ఉన్నాయా లేవా, మామూలు సర్ప్రైజ్ చెక్ చేసినామని చెప్పినారు. సర్ప్రైజ్ చెక్ వచ్చాము, సర్ప్రైజ్ చేస్తున్నామని చెప్పారు. అలాంటిది ఏం లేదు, అది మా దృష్టికి ఏం చెప్పలేదు వాళ్ళు, మాకేం తెలియదు దాని గురించి. అలాంటి వ్యక్తులు అయితే లేరు, మనకు అలాంటి వ్యక్తులు లేరు. ఎవరు సిటిజన్ ఉంటే వాళ్ళు వస్తే మనం రిజిస్ట్రేషన్ యథావిధిగా చేస్తున్నాం, పంపిస్తున్నాం. సర్ప్రైజ్ తనిఖీలు జరిపిన ఏసీబీ అధికారులు మొబైల్ ఫోన్లు, నగదు, 20 ఫైల్స్, రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో నాగరాజు అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా అన్ని లావాదేవీలు జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. తనిఖీల సమాచారం ముందుగానే తెలుసుకొని అక్కడి నుండి పరారయ్యాడు నాగరాజు. అయితే ఆఫీసులో ఆయనకు కుర్చీ, టేబుల్, ఫైల్స్ ఉండడం చూసి అవాక్కయ్యారు ఏసీబీ ఆఫీసర్స్. తనిఖీల సమయంలో డాక్యుమెంట్ల రైటర్ల వద్ద సేకరించిన సమాచారంతో నాగరాజుతో ఫోన్ కాల్స్, లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఆఫీసులో పాతుకుపోయి రిజిస్ట్రేషన్ జరగాల వద్ద నిర్ణయించడంతో పాటు రేట్ ఫిక్స్ చేసి అధికారులను, డాక్యుమెంట్ రైటర్లను శాసిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. నాతో పాటు 2 ఇన్స్పెక్టర్లు మరియు స్టాఫ్ కలిసి జడ్చర్లలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెకింగ్కు రావడం జరిగింది. సర్ప్రైజ్ చెకింగ్లో భాగంగా ఆఫీసులో ఉన్నటువంటి రికార్డ్స్ని అన్నింటినీ కూడా వెరిఫై చేసి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయాలపైన అవన్నీ పరిశీలించేసి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటన్నిటిపై సంబంధిత అధికారులకు రిపోర్టు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది. అవన్నీ ఇంకా కంప్లీట్ కాకుండా చెప్పలేము కదా. అవన్నీ అయిన తర్వాత మీకు మళ్ళీ ప్రెస్ నోట్ ఇస్తాం. అట్లా ఉండదండి. జనరల్గా మామూలుగా కంప్లైంట్స్ మాకు వస్తుంటాయి, హెడ్ ఆఫీస్కి వస్తూ ఉంటాయి. అవన్నీ దానిపై దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాం. ఏసీబీ దాడులతో అధికారులు, డాక్యుమెంట్ రైటర్లలో టెన్షన్ మొదలైంది. ఫైల్స్లో పేరు, వివరాలు, స్టాంపులు వేసి ఉండడంతో ఏసీబీ అధికారులు కూపీలాగి ఏం చర్యలు తీసుకుంటారో అన్న ఆందోళన మొదలైంది. ప్రస్తుతానికి పరారీలో ఉన్న ప్రైవేటు వ్యక్తి, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని విచారిస్తే మొత్తం భాగోతం బయటపడే ఛాన్స్ ఉంది. జడ్చర్లతో పాటు ఉమ్మడి జిల్లాలోని కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు రైటర్లు శాసిస్తున్నారనే టాక్ ఉంది. రైటర్లు ఎంత చెబితే అంత అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తూ వాళ్ళు చెప్పిన ఫైల్లే క్లియర్ చేస్తారనే విమర్శలున్నాయి. దీనిపై ఏసీబీ దృష్టి సారించి అవినీతి లేకుండా కార్యకలాపాలు సాగే విధంగా చూడాలంటున్నారు ఉమ్మడి జిల్లా ప్రజలు.